అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 8వ తారీఖు ఆగస్ట్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం, గురువారం. ఈరోజు తిథి చవితి, రాత్రి 9:33 వరకు. తదుపరి పంచమి. ఈరోజు నక్షత్రం ఉత్తర, రాత్రి 10:11 వరకు. తదుపరి హస్త. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో శిరోబాధలు తప్పవు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. గృహమున ఊహించని సమస్యలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. తదుపరి మిథున రాశి. సోదరులతో స్థిరాస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. తదుపరి సింహరాశి. నూతన వాహన లాభం ఉన్నది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి విషయాలలో చికాకులు తొలుగుతాయి. తదుపరి కన్యరాశి. ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి తులారాశి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులకు అందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. సోదరులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. పని ఒత్తిడి వలన శిరోబాధలు తప్పవు. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. తదుపరి మకర రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయటం మంచిది. బంధుమిత్రుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో స్వల్ప మార్పులుంటాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. తదుపరి కుంభరాశి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలలో సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో కొంత నిదానంగా సాగుతాయి. తదుపరి మీనరాశి. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి.